హాయ్ అందరికీ. నేను మీ స్వరాలి. అఖండ దీపం 50వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. చూస్తూ ఉండగానే మన ఛానల్ 50 భాగాలకి వచ్చేసింది. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళందరూ, విన్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. కొద్దిసేపటి తర్వాత ఆమెను వదిలిపెట్టి, నిన్ను వదిలి అస్సలు వెళ్లాలని లేదు బంగారం, కానీ తప్పదు, ఇక నేను బయలుదేరినా అని అడిగాడు సంతోష్. సంతోష్ వెళ్ళిపోతాను అనగానే మైథిలి ఫేస్ డల్ గా అయిపోవడం చూసి, నువ్వు ఫేస్ అలా పెట్టకే, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని అన్నాడు సంతోష్. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను హ్యాపీగానే ఉంటాను అని నవ్వుతూ చెప్పింది మైథిలి. మైథిలిని వదిలిపెట్టి తలుపు దగ్గరికి వెళ్ళాడు సంతోష్. మైథిలి పరిగెత్తుకుంటూ వెళ్లి సంతోష్ ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంది. వదిలేస్తే ఎక్కడ అతను తన నుంచి దూరం అయిపోతాడో అన్నంత గట్టిగా అతనిని పట్టుకుంది మైథిలి. ఆమె పట్టుకున్న విధానంలోనే తనని మైథిలి ఎంతగా మిస్ అవుతుందో అర్థమైంది సంతోష్కి. సంతోష్కి కూడా మైథిలిని విడిచి ఉండడం చాలా కష్టంగానే ఉంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను సరిచేయాలి అంటే ఈ ఎడబాటు వాళ్ళకి తప్పదు. మైథిలి తన 2 చేతులు పట్టుకొని ముందుకు తీసుకువచ్చి, ఈ రోజు అడగకుండానే ఇన్ని వరాలు ఇస్తున్నావేంటో, నేను నోరు తెరిచి అడిగితే మాత్రం అత్తిపత్తి ముడుచుకుపోయినట్లుగా ముడుచుకుపోతావు అని ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు సంతోష్. మైథిలి కళ్ళల్లో నీళ్లు కనిపించగానే సంతోష్కి గుండె బరువెక్కినట్లుగా అనిపించింది. ఏయ్ మైథిలి, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? చెప్పాను కదా ఇంకో 2 రోజుల్లో వస్తాను అని. పోనీ నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తావా అని అడిగాడు సంతోష్. ఆ ఇంటికి రావడం అనే మాట వినగానే మైథిలి నిలువెల్లా వణికిపోయింది. వద్దు, నేను రాను, మీరు కూడా సాధ్యమైనంత తొందరగా అక్కడి నుంచి వచ్చేసేయండి, మీకేమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూనే చెప్పింది మైథిలి. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను అస్సలు వెళ్ళలేను. అవతల మీ అన్నయ్య పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు. వాడిని నా ప్లేస్ లో పెట్టి వచ్చాను. నేను వెనక్కి వెళ్ళకపోతే వాడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మరేం చేయమంటావో నువ్వే చెప్పు అని అన్నాడు సంతోష్. మైథిలి కళ్ళనీళ్లు తుడుచుకొని నవ్వుతూ, వెళ్ళిరండి సంతోష్ గారు, అన్నయ్యని అడిగానని చెప్పండి అని సంతోషంగా సంతోష్ని అక్కడి నుంచి పంపించింది మైథిలి. వెరీ గుడ్, ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. సరే మరి, నేను వెళ్తున్నాను అని అన్నాడు సంతోష్. వెళ్తున్నాను కాదు, వెళ్ళొస్తాను అనాలి అని అతని మాటని సరిచేసింది మైథిలి. సరే శ్రీమతి గారు, మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు వెళ్ళాలి కదా, మరి వెళ్ళొస్తాను అని అన్నాడు సంతోష్. మైథిలి నవ్వుతూ సరే అని అతనితో పాటే బయటికి వచ్చింది. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ బయటికి రావడం చూసి ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సంతోష్ వెళ్ళిపోయిన తర్వాత మైథిలికి ఎందుకో ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించింది. అంతమంది తన చుట్టూ ఉన్నా గాని సంతోష్ లేని లోటు బాగా ఎక్కువగా అనిపించింది. సంతోష్ గారు, మీరు నాకు బాగా అలవాటైపోయారు. మీరు లేకుండా ఉండలేకపోతున్నాను. ఏదో మాయ చేసేశారు. ఇదంతా నిజమో అబద్ధమో కానీ ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది అని తనలో తనే అనుకుంది మైథిలి. జగన్నాథ శాస్త్రి నీలని అక్కడ చూడగానే, నీలా, నువ్వేంటి ఇక్కడి నుంచి వస్తున్నావు? అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఏమో పెదనాన్నగారు, నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో ఎలా వచ్చానో కూడా నాకేమీ గుర్తులేదు అని అయోమయంగా అన్నది నీల. జగన్నాథ శాస్త్రి ఆమె వైపు అనుమానంగా చూశాడు. ఊరి పొలిమేరల దగ్గర నుంచి వస్తున్నావు, మళ్ళీ అడిగితే నీకేమీ తెలియదు అంటున్నావు. నీ ఆరోగ్యం బాగానే ఉందా అని కొంచెం కంగారుగా అడిగాడు జగన్నాథ శాస్త్రి. నేను బాగానే ఉన్నాను పెదనాన్న గారు, కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు అస్సలు గుర్తు రావడం లేదు. ఎంత ఆలోచించినా ఏమీ గుర్తులేదు అని అయోమయంగా అన్నది నీల. జగన్నాథ శాస్త్రి నీల దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని నాడిని పరీక్ష చేశాడు. అతనికి ఎందుకో చాలా అనుమానంగా అనిపించింది. ఒక రకమైనటువంటి జలధరింపు అతని శరీరం మొత్తం పాకినట్టుగా అనిపించింది. అతనికి తెలియని ఏదో శక్తి అతనిని నిరోధిస్తున్నట్లుగా అనిపించింది. ఇదేంటి, ఇన్ని సంవత్సరాలుగా నేను ఆయుర్వేద వైద్యం కూడా చేస్తున్నాను, కానీ తన నాడి పట్టుకుంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు. అంతేకాదు, నన్ను ఏదో శక్తి నిరోధిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతోంది? ఈ జగన్మాత ఆరాధన ద్వారానే దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనాలి. నీల విషయంలో నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అని తనలో తనే అనుకున్నాడు జగన్నాథ శాస్త్రి.
నువ్వు ఏ లోక కళ్యాణం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నావో నేను అదే లోక కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తున్నాను జగన్నాథ శాస్త్రి. నన్ను అడ్డుకోవాలని చూడకు అంటూ ఏదో అదృశ్యవాణి అతని చెవుల్లో మారుమోగినట్లుగా అనిపించింది. నేను భ్రమపడుతున్నానా లేదా నిజంగానే నాతో ఎవరైనా మాట్లాడుతున్నారా అనే డైలమాలో పడిపోయాడు జగన్నాథ శాస్త్రి. కానీ ఆ విషయం గురించి ఆలోచించడానికి గాని చర్చించడానికి గాని అది సరైన సమయం సందర్భం కాదు అన్న ఉద్దేశంతో నీలని చేత్తో పట్టుకుని అక్కడ నుంచి వేగంగా ఇంటివైపు అడుగులు వేశాడు జగన్నాథ శాస్త్రి. అతను ముందుకు నడుస్తూ వెళుతూ ఉంటే అతని వెనకాల ఒక అదృశ్య శక్తి ప్రత్యక్షమై, ముందు ముందు నాకు నీ సహకారం కూడా కావాలి జగన్నాథ శాస్త్రి, అసలేం జరుగుతుందో తెలుసుకోవడం నీకు కూడా అవసరమే. అందుకు ఈ రోజే నువ్వు తొలి అడుగు వేయబోతున్నావు అని తనలో తనే అనుకుని అక్కడికక్కడే మాయమైపోయింది ఆ శక్తి. ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత నీలని శుభ్రంగా స్నానం చేసి రమ్మని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. నీల స్నానం చేసి వచ్చిన తర్వాత ఆమెని పూజలో కూర్చోపెట్టి కొద్దిసేపు అతని ధ్యానంలోకి వెళ్లిపోయాడు. ఎంతగా ఆలోచించినా ఎంతగా ప్రార్థించినా అతనికి ఒక దారి అనేది ఏదీ దొరకలేదు. నీల శరీరంలో ఏదైనా దుష్టశక్తి ప్రవేశించిందేమో అని అనుమానంతోటే ఆమెను పూజలో కూర్చోబెట్టాడు. కానీ నీల ధైర్యంగా వెళ్లి పూజలో కూర్చోవడం చూస్తూ ఉంటే ఆమెను ఆవహించింది దుష్టశక్తి కాదు అన్న విషయం అతనికి కన్ఫర్మ్ అయిపోయింది. మరి అలాంటప్పుడు నీలని నడిపించింది ఏ శక్తి అయి ఉంటుంది అన్నది మాత్రం అతనికి అర్థం కాలేదు. కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసిన తర్వాత నీల చేతిలో తులసి తీర్థం పోసి తాగమని ఆజ్ఞాపించాడు జగన్నాథ శాస్త్రి. ఎప్పటిలాగే నీల కళ్ళకద్దుకొని మరీ ఆ తీర్థాన్ని తీసుకుంది. ఆమెలో అనుమానించదగిన మార్పులు ఏవీ కనిపించలేదు. అందుకే నీలని అక్కడి నుంచి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. నీల అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహం నుంచి ఒక పువ్వు రాలి జగన్నాథ శాస్త్రి ముందు పడింది. అమ్మా, ఇది నువ్వు నాకు చూపిస్తున్న దారి అనుకుంటున్నాను. అంతా నీ అనుగ్రహంతోటే జరుగుతుంది అని నమ్ముతున్నాను. ఇక మీదట ఏం చేసినా నీదే భారం అని మనస్ఫూర్తిగా అమ్మవారి విగ్రహానికి దండం పెట్టుకున్నాడు జగన్నాథ శాస్త్రి. అమ్మవారి విగ్రహం మాత్రం ఎప్పటిలాగే నవ్వుతూ జరిగేదంతా చూస్తూ ఉండిపోయింది. ఇక భువనేశ్వరి దేవి రంగాకి కాల్ చేసింది. ఎరా, ఎక్కడున్నాడు వాడు? ఏం చేస్తున్నాడు? వాణ్ణి ఫాలో అవుతున్నావా లేదా అని అడిగింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి ఫోన్ చూడగానే రంగాకి చాలా కోపంగా అనిపించింది. ఏంటి మేడం, అసలు ఎవరు మేడం ఇతను? సంతోష్కి ఏమైనా పిచ్చుందా ఏంటి? నాకు అర్థం కావడం లేదు అని విసుగ్గా అన్నాడు రంగా. నోరు మూసుకొని చెప్పిన పని ఎంతవరకు చేసావో అది చెప్పు. అసలు వాడు ఎక్కడున్నాడు? ఇంతవరకు నువ్వు ఏ అప్డేట్ ఇవ్వలేదేంటి అని విసుగ్గా అడిగింది భువనేశ్వరీదేవి. అయ్యో, నా కష్టాలు ఏమని చెప్పమంటారు? పొద్దుటి నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు, కానీ ఆఫీస్కి మాత్రం పోవట్లేదు. అసలు ఎందుకు ఇలా తిరుగుతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. కనీసం పెట్రోల్ కొట్టించడానికన్నా ఎక్కడైనా కారు ఆపుతాడేమో అనుకుంటే అసలు కారే ఆపడం లేదు అని ఏదేదో చెప్పడం మొదలు పెట్టాడు రంగా. ఒరేయ్, నేను గనక అక్కడికి వచ్చాను అంటే నిన్ను చంపేస్తాను. అసలు ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు అని అడిగితే ఏదేదో సమాధానం చెప్తావేంటి? ఒక్కదానికి తిన్నగా సమాధానం చెప్పడం రాదా అసలు? ముందు వాడు ఎక్కడున్నాడో అది చెప్పు అని కోపంగా అడిగింది భువనేశ్వరీదేవి. ఊరంతా నన్ను తిప్పించి తిప్పించి ఇప్పుడే ఆఫీస్లోకి వెళ్ళాడు. ఏ క్షణం బయటకు వస్తాడో, ఎక్కడ మిస్ అయిపోతాడో అని ఆఫీస్ బయట ఎదురు చూస్తూ కూర్చున్నాను. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. పొద్దున్నుంచి కనీసం బాత్రూంకి కూడా పోలేదు. అసలు ఈ సంతోష్ ఏం చేయాలనుకుంటున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మీరు నన్ను ఎందుకు అపాయింట్ చేశారో మీకైనా అర్థమవుతుందో లేదో నాకు తెలియడం లేదు అని విసుగ్గా అన్నాడు రంగా.